మీకు 15,000 మీకు 15,000 అన్నట్టు ఎన్నికల ప్రచారంలో కూటమి గవర్నమెంట్ మనకి తల్లికి వందనం సంబంధించి 15,000 రూపాయలు అయితే తెలపడం జరిగింది. కానీ ఈరోజు వచ్చిన జీవో ప్రకారం అలాగే మనకి ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ నేమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే తల్లికి వందనం డబ్బులు అయితే రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు వచ్చిన జీవో ఏంటి, అలాగే మనకి ఇక్కడ కొన్ని అర్హతలు మెన్షన్ చేశారు. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. గైస్, తల్లికి వందనానికి సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా మన ఛానల్లో వస్తుంది. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కూటమి గవర్నమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలిపిన విధంగా ప్రజెంట్ మనకి 15,000 రూపాయలు కాదండి ఇచ్చేది, 18,000 రూపాయలు మాత్రమే తల్లికి వందనానికి సంబంధించి డబ్బులు అనేది అకౌంట్లో జమ అవుతుంది. అంటే ప్రజెంట్ మనకి 18,000 రూపాయలు మాత్రమే తల్లికి వందనం ప్రభుత్వ పథకం ద్వారా వస్తుంది. ఇక్కడికి క్లియర్. ఈరోజు వచ్చిన జీవో ప్రకారం దానికి సంబంధించి స్క్రీన్ షాట్ కూడా మీకు స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తా చూడండి. సో ఇకపోతే మనకి ఫైనల్ లిస్ట్ అనేది మనకి గ్రామ వార్డు సచివాలయంలో వెరిఫై రెసిడెంట్ లాగిన్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ 2 లిస్టు రిలీజ్ అవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి ఎన్పిసిఐ లింక్ అనేది లేని వాళ్ళ నేమ్స్ కూడా అక్కడ రిలీజ్ అవ్వడం జరిగింది. అక్కడ ఎవరికైతే నేమ్స్ అయితే ఉంటాయో, ఎన్పిసిఐ లింకు లేదో అలాంటి వాళ్ళు వెంటనే బ్యాంక్కి వెళ్ళి చేసుకోండి, లేదంటే మ్యాక్సిమం డబ్బులు రాదు. ఇన్ కేస్ ఇక్కడ నేమ్స్ ఉన్న వాళ్ళు మనం ఎలా చెక్ చేసుకోవాలి? డైరెక్ట్గా సచివాలయానికి వెళ్ళామా, అక్కడ మనకు సంబంధించిన లిస్టులో నేమ్ అనేది ఉందా లేదా చెక్ చేసుకొని వచ్చేసేయండి. సో ఇక్కడికి క్లియర్. ఇకపోతే మనకి ఈ కొత్తగా వచ్చిన జీవో ప్రకారం అసలు అర్హతలు ఏంటి, ఫైనల్గా ఎవరికి డబ్బులు పడుతుంది అనేది చాలా క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటో చూడబోయే ముందు గైస్, ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఏదైనా సరే అందరికన్నా ముందుగా అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీకు వీడియో అయితే ఇలా చేస్తున్నాను. సో ఇకపోతే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి గతంలో ఏవైతే మనకి 6 స్టెప్ వెరిఫికేషన్ పాయింట్స్ అయితే ఉన్నాయో అవే పాయింట్స్ తిరిగి తీసుకురావడం జరిగింది. అందులో గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి 10,000, పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు ఏదైతే మనకి ఇన్కమ్ అనేది ఉందో ఆ ఇన్కమ్ను మళ్ళీ జనరేట్ చేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా మనకి అర్హతలలో ఫస్ట్ పాయింట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి 10,000, పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు 5,000 రూపాయల డబ్బులు అనేది ఎక్కువ, అంతకు మించి ఆదాయం అనేది ఉండకూడదు. రెండో పాయింట్ మీ అందరికీ తెలిసిందే, ఎలక్ట్రిసిటీ బిల్లు. సో చాలామందికి గత 6 నెలల్లో కానీ సంవత్సరంలో కానీ 300 యూనిట్లు కనుక ఎక్కువ దాటితే ఆ కుటుంబానికి సంబంధించి ఏదైనా సరే సంక్షేమ పథకాలు అయితే లబ్ధి పొందడం అయితే ఆగిపోతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా మనకి రెండో పాయింట్గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇకపోతే మూడోది హౌస్ హోల్డ్ మ్యాపింగ్. చాలామంది చిల్డ్రన్స్ వాళ్ళ మదర్ యొక్క హౌస్ హోల్డ్ డేటాలో లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలు అయితే లబ్ధి పొందలేరు. సో ఖచ్చితంగా మస్ట్ షుడ్ బీగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది యాడ్ అయి ఉండాలి, ఎన్పిసిఐ ఉండాలి, ఇకపోతే మనకి ఈకేవైసీ కూడా అయి ఉండాలి. సో ఈ 3 పాయింట్స్ కూడా మీరు మస్ట్ షుడ్ బీగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి క్లియర్. సో ఇకపోతే వెహికల్. సో మన పేరు మీద కానీ మన కుటుంబంలో కానీ ఎవరైనా సరే ఒక రేషన్ కార్డులో ఒక 5 మెంబర్స్ ఉంటే 5 మంది మెంబర్స్లో ఏ ఒక్కరి పేరు మీద కూడా మనకి వెహికల్ అనేది ఉండకూడదు. వెహికల్ అంటే 4 వీలర్ అనేది ఉండకూడదు. ఇన్ కేస్ ఇలా 4 వీలర్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఇనెలిజిబుల్ అయితే అవుతారు. సో ఇకపోతే ల్యాండ్. సో ల్యాండ్ అంటే గ్రామీణ ప్రాంతాలు ఇట్లా పట్టణ ప్రాంతాలు అని కాదండి, మనకి మాగాని అంటే ఏదైతే మనకి భూమి సాగుకు సంబంధించి మాగాని అయితే ఉంటుందో ఇది 3 ఎకరాలు అయితే ఉండాలి. మెట్ట వచ్చేసి మనకి 7 ఎకరాల లోపు, టోటల్గా కలిపి 10 ఎకరాల లోపు మనకి భూమి అయితే ఉండాలి. దీనికి మించి ఎక్కువ కనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇనెలిజిబుల్ అయితే అవుతారు. సో ఇకపోతే మనకి అర్బన్ ప్రాపర్టీకి సంబంధించి 1000 చదరపు అడుగుల కన్నా విస్తీర్ణం గల కనుక మీకు ఏదైనా సరే ప్లేస్ కనుక ఉన్నట్లయితే 100% ఇనెలిజిబుల్ అవుతారు. అంటే లైక్ మీకు ఏదైనా సరే విలేజ్లో ఉండి పట్టణ ప్రాంతాల్లో మీ ఇల్లు కానీ లేదా మీకు సంబంధించిన ప్లేస్ ఏదైనా 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ విస్తీర్ణం కనుక ఉంటే 100% మీకు సంక్షేమ పథకాలు అయితే రావు. సో ఇకపోతే గవర్నమెంట్ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షన్లు ఏవైనా సరే 40,000, 50,000 కొన్ని రిటైర్డ్ పెన్షన్లు అయితే వస్తుంటాయి. అలాంటి వాళ్ళు కానీ ఇలా ఏవైనా సరే గవర్నమెంట్ ఉద్యోగి కనుక మన హౌస్ హోల్డ్ లేదా మన కార్డులో ఉన్నట్టయితే 100% మనకి ఈ అమ్మఒడి కానీ ఏదైనా సరే నెక్స్ట్ అన్నదాత కానీ ఏ సంక్షేమ పథకమైనా సరే మనకైతే రాదండి. ఖచ్చితంగా ఈ కొత్త పాయింట్స్ అయితే ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మన వెబ్సైట్లో అయితే నీట్గా మీ అందరికీ అర్థమవుతుందనే ఉద్దేశంతో రాసి అయితే పెట్టాను. సో సింపుల్గా వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళే ముందు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి అక్కడ వచ్చిన కొత్త జీవో ఇకపోతే అర్హతలు ఏంటి అనేది మరొకసారి మీరు మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.